ఇలాంటి చెత్తని డ్రైనేజ్ కంపెనీ తీసుకొచ్చి మా బెడ్రూమ్స్లోను మా హాల్స్లోను కూర్చోబెట్టి టీవీలో వేసేసి మా ఫోన్లో ఈ పెంటనంతా తగలెట్టి ఒక రియాలిటీ షో అని పేరు పెట్టుకుని దానికి వ్యూవర్షిప్ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా? రియాలిటీ షో అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్లో కొంచెం స్టాండర్డ్ పీపుల్ రావాలి. ఎంటర్టైన్మెంట్లో సీరియస్నెస్ ఉండక్కర్లేదు. కొంచెం నవ్వించే వాళ్ళు ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు. సవ్యంగా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి అక్రమ సంబంధాల్లో హైలైట్ అయిన దువ్వెల మాధురి, దువ్వాడ మాధురి, వాట్ ఎవర్, ఆమె ప్రియుడు బాయ్ ఫ్రెండ్ అంట. బాయ్ ఫ్రెండ్తో తీసిన పాటని బిగ్ బాస్ ప్రచురించి ఆమె లోపలికి పంపిస్తే అబ్బాయి ఇంతకు మించిన మేధావంతురాలు లేదు, ధైర్యశాలి లేదు, ఇంతమంది ట్రోల్స్ని ఎదుర్కొంది. మా పైన వస్తున్నాయి ట్రోల్స్. ఈరోజు పనికి మారిన ఎదవలందరూ కూర్చొని ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఒక కంటెంట్ మీద డిబేట్ చేయలేనప్పుడు ట్రోల్స్ చేస్తారు. అంతే తప్ప అక్రమ సంబంధాల మీద ట్రోల్ ఎవరు చేయరే. స్కోప్ ఉండదే. బహిరంగంగా 4 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం మేము, మాకేంటి సహజీవనం చేస్తున్నాం అన్న పేరుతో కూర్చుని ఈవిడికి గాజులే తొడుగుతాడా, ఆయన కూర్చుని పాటలే పాడతారా, డ్యూయెట్లే పాడతారా, అతనికి డివోర్స్ రాలేదు, ఎదిగిన కూతురు ఎలా చూస్తారో లేదు, వాళ్ళ మనోభావాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్రమ సంబంధంతో పేరు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈరోజు సొసైటీలో పెద్ద మనుషుల కింద ఈ బిగ్ బాస్ లాంటి పోడియంస్ తీసుకొచ్చి వీళ్ళందరినీ పెద్ద మనుషులుగా నిలబెడుతుంది. ఇదా